బాస్ ఇస్ బ్యాక్. కాదు కాదు, బాస్ ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. 7 వయసులో కూడా కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒకవేళ మెగాస్టార్ సినిమాల నుంచి రిటైర్ అయితే ఆయన ఎక్కడ సెటిల్ అవబోతున్నారు? ఆయనకు బాగా నచ్చిన ఆ సిటీ ఏది? హైదరాబాద్ కాకుండా చిరు మనసు పారేసుకున్న ఆ ఊరు గురించి తెలిస్తే మెగా ఫ్యాన్స్ ఎగిరి గంతెయ్యాల్సిందే. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది బాస్ ఎనర్జీ గురించి. 70 ఏళ్లొచ్చినా గ్రేస్లో కానీ ఫేస్లో కానీ ఏమాత్రం తగ్గడం లేదు చిరంజీవి. యంగ్ హీరోలు కూడా కుళ్ళుకునే రేంజ్లో ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ వయసులో చాలామంది రిటైర్ అయిపోతారు లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతారు. కానీ మన మెగాస్టార్ మాత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తూనే ఉన్నారు. స్పెషల్ డైట్, డెడికేటెడ్ వర్కౌట్స్తో బాస్ లుక్ చూస్తుంటే అసలు ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే అనిపిస్తోంది కదూ. రీసెంట్గా వరుస ఫెయిల్యూర్స్కి బ్రేక్ వేస్తూ ఈ ఏడాది మెగాస్టార్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాలో డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరుని చూపించిన విధానం ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించింది. కంప్లీట్గా వెయిట్ తగ్గి స్లిమ్గా యంగ్ లుక్లో చిరుని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్నీ కలిపి ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టేశారు మెగాస్టార్. సరే, ఇదంతా బాగానే ఉంది కానీ మరి బాస్ రిటైర్మెంట్ ప్లాన్ ఏంటి? అసలు ఇప్పుడప్పుడే ఆయన రిటైర్ అయ్యే ఛాన్సే లేదు. కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా రిటైర్మెంట్ తీసుకుంటే ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయడానికి ఆయన ఎంచుకున్న ప్లేస్ ఏంటో తెలుసా? అదే ద సిటీ ఆఫ్ డెస్టినీ, మన విశాఖపట్నం. అవును, ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవినే ఒక సందర్భంలో చెప్పారు. వైజాగ్ అందమైన తీరప్రాంతం చూస్తుంటే తనకు ఛాలెంజ్ సినిమాలో సాగర తీరానా సాంగ్ గుర్తొస్తోందని, అలాగే అభిలాషలో యురేకా సాకమిక, ఘరానా మొగుడ్లో బంగారు కోడిపెట్ట సాంగ్స్ అన్నీ ఇక్కడే షూట్ చేశామని గుర్తుచేసుకున్నారు. 80వ దశకంలో హీరోగా ఎదగాలనే కసితో రిషికొండ, గంగవరం పోర్ట్లలో ఎన్నో షూటింగ్స్ చేశారట. అందుకే వైజాగ్తో ఆయనకు విడదీయరాని బంధం ఉంది. కేవలం షూటింగ్స్ కోసం మాత్రమే కాదు, వైజాగ్ ప్రజలంటే చిరంజీవికి అమితమైన ప్రేమ. దీని గురించి ఆయనేమన్నారంటే, విశాఖపట్నం కేవలం అందమైన తీరమున్న ప్రాంతమే కాదు, అందమైన మనసున్న మనుషులున్న ఊరు. ఇక్కడి మనుషులు శాంతికాముకులు. నాక్కనక సెకండ్ హోమ్ ఉంటే, రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా ఉండాలి అంటే అది విశాఖపట్నంలోనే అని మనసుల మాట బయటపెట్టారు. అక్కడ ఒక ఇల్లు కట్టుకుని ఆ నేచర్ని ఆస్వాదిస్తూ గడపాలని బాస్ కోరుకుంటున్నారట. సో అదండి మ్యాటర్. మెగాస్టార్కి వైజాగ్ అంటే అంత ఇష్టం అన్నమాట. మరి బాస్ డెసిషన్పై మీరేమంటారు? వైజాగ్ వాళ్ళెవరైనా ఈ వీడియో చూస్తుంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.